శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ ఆలస్యం చేయకుండా దుర్గమ్మ అమ్మవారి యొక్క ముక్క పొడుకున తాకు. అమ్మ అనుగ్రహంతో ఈ సందేశం పూర్తయ్యేలోపు 25 లక్షలు నీ అకౌంట్లో పడతాయని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నువ్వు ఎక్కువగా నీ మనసు గాయమైందని నాకు తెలుసమ్మా. నీ మనసు ఎంతగానో బాధపడుతుంది. నీ హృదయంలో నీకున్న బాధల్ని నేను చూడగలను కదా. నా బిడ్డ దయచేసి నా పైన నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా. నీకున్న కోరికల్లో ఏది కూడా జరగలేదని నిరుత్సాహపడిపోయి ఎంతో కృంగిపోతున్నావు. నీ యొక్క విశ్వాసం, నీ యొక్క నమ్మకం అనేది కూడా పోగొట్టుకుంటున్నావు తల్లి. అలాగే ఇది నీ సహనానికి పరీక్ష అని ఊరుకోవాలి తప్పితే ఏడవద్దమ్మా. అంతా మంచి జరుగుతుంది. దయచేసి నీ ఆశలన్నీ కూడా కోల్పోయి నీ నమ్మకాన్ని దూరం చేసుకుంటున్నావు. నీకు ఎక్కువగా నిరుత్సాహమే మిగులుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. ఇప్పుడు నీ కష్టమంతా కూడా నీ పరీక్షకు గుర్తింపు కాబట్టి నిన్ను పరీక్ష చేస్తున్నానని మాత్రమే గుర్తించుకోమ్మా. అందువల్ల ఏడవకుండా నీ జీవితాన్ని బాగా జీవించి ముందుకు వెళ్ళే దారిని చూడు తల్లి. భగవంతుడి కోసం నువ్వు ఇచ్చే సమయం నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది. నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది నీకు తప్పకుండా వచ్చి చేరుతుందమ్మా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అమ్మవారి యొక్క ముక్కు పొడుకున తాకావో నీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి తల్లి. నీ చుట్టూ చేరిన దుష్టశక్తులు కూడా దూరం చేసే బాధ్యత అమ్మవారిదే. ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా. ఒక కోరిక తీరపోతే ఎప్పుడు కూడా బాధపడవద్దు. గతంలో నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నేనే తీర్చాను కదా. ఎన్నోసార్లు నిన్ను సంతోషపరిచి కూడా ఉన్నాను. అలాగే కూడా ఈ కోరికలు కూడా తీరుస్తానమ్మా. ఈ కోరిక ఇప్పుడు తీరకుండా ఆలస్యం అయ్యిందంటే దానికి అర్థం నువ్వు గ్రహించుకోవాలి. నా బాబా ఈ కోరికను ఎందుకు తీర్చడం లేదో, దీని వెనక ఏదైనా పరమార్థం ఉందా, లేదంటే ఇంతకన్నా గొప్ప కోరిక ఏమైనా సరే, అంటే గొప్ప అవకాశం ఏదైనా సరే నా ముందుకు రాబోతుందని ఒక్కసారిగా నీలో నువ్వే అర్థం చేసుకో తల్లి. నీ మంచి కోరేది నీ బాబానే కదమ్మా. ఎప్పుడు కూడా నీ చెడు కోరుకుంటానని నువ్వే చెప్పు. ఒక్కసారి నీ మనసును నువ్వే అడుగు బిడ్డ. నువ్వు నీ సాయి బిడ్డవు కాబట్టి నీ కోసం ఏం చేయాలో నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటానమ్మా. నీ ఆలోచనలు కొంచెం వ్యత్యాసంగానే ఉంటాయి. తప్పకుండా నీకు అనుకూలంగా మంచి చేసే ఒక ఆలోచన చేసి నువ్వు కోరుకుంటున్న కోరిక తప్పకుండా తీరుస్తాను. నీది ఏదైతే కావాలనుకుంటున్నావో అది తప్పకుండా జరగవలసిన సమయానికి జరిగి తీరుతుందమ్మా. జరగవలసింది నువ్వు ఏది కూడా ఆపలేవు కదా. దానివల్ల నువ్వు కంగారు ఎందుకు తల్లి? నువ్వు కంగారు పడడం వల్ల, భయపడడం వల్ల, ఎక్కువగా ఆలోచించడం వల్ల, దిగులు పట్టడం వల్ల ఏది కూడా మారదు బిడ్డ. అదొక్కటి నువ్వు గుర్తించుకుంటే చాలు. నీకు ఏది జరగాలని రాసి పెట్టి ఉందో అదే జరుగుతుంది. అదేవిధంగా ఏది కూడా ఆగమన్నా ఆగదు. ఎప్పుడు కూడా నిరంతరంగా నన్ను స్మరిస్తూ ఉండు. నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది నేనే కదమ్మా. తప్పకుండా నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ ఇష్టపడ్డ దైవాన్ని నువ్వు ఒక్కసారి వేడుకో. ఆ దైవమే నిన్ను రక్షిస్తాడు. బిడ్డ, నీకు ఇప్పుడు ఆర్థికంగా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. అప్పులు కూడా ఎక్కువైపోతున్నాయి. బాబా, నెలొచ్చేసరికి నాకున్న ఆదాయం అంతా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది తండ్రి. నా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలా భయంగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు బాబా.
నాకున్నటువంటి ఆదాయానికి మించిన ఖర్చులైపోతున్నాయి. దానివల్ల అప్పులు కూడా ఎక్కువైపోతున్నాయి. అప్పులు తీర్చలేక కనీసం వడ్డీ కూడా వాటికి సరిచేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను తండ్రి అని నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ. నీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగించే బాధ్యత నాది బిడ్డ. ఇకపై నువ్వు ఎలాంటి దిగులు చెందొద్దు. నిరంతరం నువ్వు కష్టపడుతూనే ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. నీ ఉద్యోగంలోనూ లేదంటే నీ వ్యాపారంలోనూ నీకొక మంచి మంచి అవకాశాలను నీకు అందిస్తానమ్మా. దానితో నీ ఆదాయ మార్గాన్ని ఇంకా ఇంకా నువ్వు వృద్ధి చేసుకొని నీకున్నటువంటి ఎలాంటి ఆర్థిక సమస్యలైనా సరే తొలగించుకో. ఇది నీ బాబాగా నీకు ఇస్తున్న మాట బిడ్డ. ధైర్యంగా ఉండు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కో బిడ్డ. బాధపడడం వల్ల, దిగులు చెందడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా బిడ్డ. నువ్వు ధైర్యంగా ఉంటేనే, నీ మెదడు ప్రశాంతంగా ఉంటేనే నీకు మంచి మంచి ఆలోచనలు వచ్చి నీ జీవితం ఇంకా ఇంకా ఎలా అభివృద్ధి చెందాలో అనే ఆలోచనలు కూడా వస్తాయి బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటే నువ్వు ఏది చేసినా సరే భయమే వస్తుందమ్మా. ఆ భయాన్ని పక్కన పెట్టావంటే విజయం నీదే అవుతుంది. ఎందువల్లంటే బిడ్డ, ఒక జింక ఎంతో వేగంగా పరిగెత్తగలదు. కానీ అంత వేగంగా పరిగెత్తే జింక పులికి చిక్కి ఆహారం అయిపోతుంది. ఎందుకో తెలుసా? పులి కన్నా బలహీనంగా ఉన్నాను అని జింక మదిలో చాలా భయం అన్నమాట. ఆ భయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడడం వల్ల అది ఎంత వేగంగా వెళ్ళినా ఆ వేగాన్ని కోల్పోతూ ఉంటుంది. ఆ భయమే దాన్ని వేగాన్ని తగ్గించి పులి పంజాకి చిక్కేలా పులికి ఆహారం అవుతుంది. ఆ జింకలాగా నువ్వు కూడా ఎంతో తెలివిగల బిడ్డవి. ఎంత కష్టాన్నైనా సరే ఎదుర్కోవాల్సిన సామర్థ్యం నీకుంది బిడ్డ. కానీ భయం అనేటటువంటి ఒక దుష్టశక్తి నీ దరికి చేరగానే నువ్వు కృంగిపోయి ఎక్కడ పనులు అక్కడే వదిలేసి నేను ఏమీ చెయ్యలేను అన్న దీన పరిస్థితిలోకి వచ్చేస్తున్నావు. నీకు ఎలాంటి కష్టాన్నైనా సరే ఎదుర్కోవాల్సిన సామర్థ్యం నీకు ఉంది. కష్టం అనగానే భయం వచ్చి కృంగిపోయి చాలా అంటే చాలా బాధపడిపోతున్నావు బిడ్డ. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. ఎప్పుడు కూడా అలా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దమ్మా. నీ మీద పడిన రాళ్ళని మెట్లుగా మలుచుకొని అందనంత ఎత్తుకు ఎదిగేలా నువ్వు మారాలి. అది నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. కాబట్టి బిడ్డ, నువ్వు పరిగెత్తే జింకవి అవుతావా లేదంటే పులికి ఆహారం అవుతావో నీకు నువ్వే నిర్ణయించుకో బిడ్డ. నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేసావంటే అది నిన్ను జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. నీకు వచ్చిన అవకాశాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకి వెయ్యి తల్లి. భయం అనే మాట నీ దరిదాపుల్లో కూడా రాకుండా చేసుకో. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళని నువ్వు పాకులాడి వారి దగ్గరికి వెళితే వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు బిడ్డ. కాబట్టి నీ మనసులో ఎవరైతే ముఖ్యమని నువ్వు అనుకుంటున్నావో లేదంటే నిన్ను ఎవరైతే ముఖ్యం కాదని అనుకుంటున్నారో వాళ్ళని ఆకట్టుకోవడం, వాళ్ళని అనుక్షణం వాళ్ళకి ఇష్టపడేటట్టుగా నిన్ను నువ్వు మార్చుకోవడం, ఈ రెండు కూడా చేయొద్దు బిడ్డ. ఎందుకంటే ఇలా చేస్తే నీ విలువ పడిపోతుంది. కష్టపడి పని చెయ్యు. క్రమశిక్షణతో ఉండు. ఓపిగ్గా ఉండు. ఎలాంటి కష్ట ఫలితమైనా తప్పకుండా మంచిగా విజయానందే ఫలితం వస్తుంది తల్లి. ఇతరులను దగ్గర చేసుకోలేదని, నువ్వు ఏదో దగ్గర కాలేదని, నీకు నీ వెనక ఎవరూ లేరని ఇలాంటి భావాలను ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవద్దు. క్రమశిక్షణతో ఉండి ప్రయత్నించు. నమ్మకంతో ఉన్నప్పుడు విజయం తప్పకుండా నీకు అందిస్తాను బిడ్డ. ఎప్పుడైతే నిన్ను నా బిడ్డగా స్వీకరించానో నీకు సంపదను అందిస్తాను, ఆత్మస్థైర్యాన్ని అందిస్తాను, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాను తల్లి. ధైర్యం కోల్పోతే మాత్రం తిరిగి సాధించుకోలేవు కదా తల్లి. కాబట్టి నీల ఆత్మవిశ్వాసాన్ని అంటే నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కూడా కోల్పోవద్దు. సంపద కోల్పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం కదా. కాబట్టి ఎంత సహనంగా ఉంటావో అంత సహనంగా ఉండాలి. సహనంగా గూడు కట్టుకుంటుంది కదా ఒక సాలిడి పురుగు. ఒక చీపురు దెబ్బకి మొత్తం పోతుంది. అయినా అది ఏమాత్రం కృంగిపోకుండా, ఓడిపోయానని నిరాశ పడకుండా మళ్ళీ తన ప్రయత్నాన్ని ఎలా మొదలు పెడుతుందో తెలుసు కదా బిడ్డ. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఇలా నేను చెప్పిన మార్గాలన్నీ, నా మాటలన్నీ కూడా నువ్వు విన్నావంటే ఈ సందేశం పూర్తయ్యేలోపే
25 లక్షలు నీ అకౌంట్లో తప్పకుండా పడతాయి బిడ్డ. అలా తప్పకుండా పడేలా నీకు నువ్వే నీ శక్తి సామర్థ్యాలతో సంపాదించుకోగలవు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.